హాయ్ ఎవ్రీవన్. రూల్స్ ఫర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. మేము ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలంటే 3 రూల్స్ కంపల్సరీ మేము నేర్చుకోవాల్సింది. అది నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫైండ్ చేయడానికి. సో దాంట్లో ఫస్ట్ రూల్ వచ్చేసి అబౌవ్, నెక్స్ట్ వచ్చేసి హుండ్స్ రూల్, ఇంకొక రూల్ వచ్చేసి పౌలీస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్. అబౌవ్ ప్రిన్సిపల్: ఇన్ ద గ్రౌండ్ స్టేట్ ఆఫ్ ఎన్ ఆటమ్ ద ఆర్బిటాల్ హ్యాస్ ఫిల్ ద ఎలక్ట్రాన్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ ఇంక్రీజింగ్ ఎనర్జీ డిటర్మైన్డ్ బై n+l. సో ఎలక్ట్రాన్ ఫిల్ చేసేటప్పుడు ఆర్డర్ అనేది ఇంక్రీజ్ అవుతూ పోవాలి. ఎలా అంటారా, ఇక్కడ చూడండి. సో ఇలా ఫస్ట్ 1s, తర్వాత 2s, 2p 3s, దెన్ 3p 4s, ఫస్ట్ ఇది, దెన్ నెక్స్ట్ ఇది, దెన్ 2p 3s, 3p 4s, దెన్ 3d 4p 5s. ఎందుకు ఇలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి, రూల్ ఏముంది, n+l రూల్ ఉంది. సో మేము ఫస్ట్ 1sకి తీసుకుంటే 1s n+l రూల్. దీంట్లో n వచ్చేసి 1 ప్లస్ l వాల్యూ వచ్చేసి మేము అజిముతల్ క్వాంటమ్ నెంబర్లో నేర్చుకున్నాం. ఈక్వల్స్ టు 0 అనేది ఎస్కి, 1 అనేది పీకి, l ఈక్వల్స్ టు 2 అనేది డికి, l ఈక్వల్స్ టు 3 అనేది ఎఫ్కి. ఇలా అజిముతల్ క్వాంటమ్ నెంబర్లో నేర్చుకున్నాం. మీరు ఇది చూడలేదంటే నేను ఆల్రెడీ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్స్లో వీడియో చేస్తున్నాను, అది చూడండి. సో ఎల్ వాల్యూస్ అనేది ఇలా ఉంటాయి. ఇక్కడ ఎన్ వాల్యూ అనేది 1 ఉంది కాబట్టి 1 వేసుకున్నాము. ఎస్ అంటే ఎల్ వాల్యూ 0 వస్తుంది. ఎల్ వాల్యూ 0 వస్తుంది ఫర్ ఎస్. సో 0 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 వచ్చింది. సో సేమ్ నెక్స్ట్ 2s 2n వాల్యూ ప్లస్ ఎల్ వాల్యూ ఎస్ ఉంది కాబట్టి 0 దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 వస్తుంది. సో ఇన్ కేస్ ఆఫ్ నెక్స్ట్ 3s తీసుకుందాం. 3 ప్లస్ 0, ఎస్ 0 కాబట్టి సో 3 వస్తుంది. ఇప్పుడు p తీసుకుందాం. 2p 2n వాల్యూ ప్లస్ p వచ్చేసి 1 ఉంది ఎల్ వాల్యూ, సో 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 3. సో ఇక్కడ చూడండి 3 అందుకే సో చూడండి 3 దట్ ఈస్ వై ద రీజన్ 3s కన్నా ముందు p వస్తుంది, 2p వస్తుంది. ఇంకా ఇక్కడ చూడండి 3p చూద్దాం. n వాల్యూ వచ్చేసి 3, pకి 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 4. నెక్స్ట్ 4s ఈజ్ ఈక్వల్స్ టు n వాల్యూ 4, s వాల్యూ 0 దట్ ఈస్ ఈక్వల్స్ టు 4. ఇలా వాల్యూస్ వస్తాయి కాబట్టి అందుకే మేము ఫస్ట్ 1s ఫిల్ చేస్తాము, తర్వాత 2s, తర్వాత 2p 3s, 3p 4s, 3d 4p 5s. ఓకే, దిస్ ఈస్ ద అబౌవ్ ప్రిన్సిపల్. నెక్స్ట్ హుండ్స్ ప్రిన్సిపల్ ప్రకారంగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తామో చూద్దాం. ఇన్ ద కేస్ ఆఫ్ డీజెనరసీ ఆర్బిటాల్, pairing of electron does not takes place until each orbital belonging to that subshell has got 1 electron each. అంటే ప్రతి ఒక్క ఆర్బిటాల్లో ఒక్క ఎలక్ట్రాన్ ఫిల్ అయిన తర్వాత, అంటే అన్ని, ఫర్ ఎగ్జాంపుల్ డీజెనరసీ అంటే సేమ్ ఎనర్జీ ఉన్న ఆర్బిట్స్లో పేరింగ్ అనేది 1 by 1 చేయాలి. అంటే అన్ని ఒకసారి ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఎలా అంటారు? సో హుండ్స్ రూల్కి ఎగ్జాంపుల్ నేను ఫ్లోరిన్ తీసుకుంటాను. ఓకే, ఫ్లోరిన్ అటామిక్ నంబర్ వచ్చేసి 9. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అబౌవ్ ప్రిన్సిపల్ ప్రకారము ఎనర్జీ అనేది ఫస్ట్ ఎస్ 1s, నెక్స్ట్ 2s, 2p, దెన్ 3s, ఇలా అబౌవ్ ప్రిన్సిపల్ ప్రకారం. ఓకే, సో 9 కాబట్టి ఇక్కడ 2 electrons 4, రిమైనింగ్ 5 సో ఫిల్ అయిపోయినాయి. సో 1s, 2s అండ్ దెన్ 2p. హుండ్స్ రూల్లో డీజెనరసీ ఆర్బిటాల్ అంటే ఇక్కడ చూడండి, ఇదే డీజెనరసీ ఆర్బిటాల్. ఇందులో ఎనర్జీ అనేది సేమ్ ఉంటుంది, px, py, pz సేమ్ ఉంటుంది కాబట్టి డీజెనరసీ అంటాం. సో డీజెనరసీ అంటే సేమ్ ఎనర్జీ, దాన్ని డీజెనరసీ అంటాం. సో అబౌవ్ ప్రిన్సిపల్ ప్రకారంగా ఇలా ఇంక్రీజింగ్ ఆర్డర్లో వేసేసుకున్నాం. హుండ్స్ రూల్ ప్రకారంగా ఫిల్ చేసేటప్పుడు అనేది ఫస్ట్ డీజెనరసీలో 1 by 1 pairing of electron does not takes place until each orbital belonging to the subshell has got 1 electron each.
ప్రతి ఒక్క సబ్షెల్లో 1 ఎలక్ట్రాన్ ఫస్ట్ ఫిల్ చేయాలి. సో 1 2 3 ఇలా ఫిల్ చేసిన తర్వాత రిమైనింగ్ ఎన్ని మిగిలినాయి, 3 అయిపోయినాయి, ఇంకా 2 రిమైనింగ్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇలా ఫిల్ చేయాలి. ఇదే హుండ్స్ రూల్. నెక్స్ట్ సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది. కాన్ఫిగరేషన్ ఆఫ్ ఆక్సిజన్ అటామిక్ నెంబర్ వచ్చేసి 8. సో 1s2 2s2 2p4. ఓకే, సో 2sలో 2 ఫిల్ చేస్తాము. ఇక్కడ 4 ఫిల్ చేసేటప్పుడు ఫస్ట్ హుండ్స్ రూల్ ప్రకారం 1 by 1 ఫిల్ చేసి తర్వాత రిమైనింగ్ ఉన్నదాన్ని ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ పౌలీస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్. ఇందులో no 2 electron in an atom can have the same set of 4 quantum numbers. అంటే మేము ఫిల్ చేసేటప్పుడు అనేది ఎలక్ట్రాన్ అంటే ఇది చూడండి, ఇక్కడ ఫిల్ చేసేటప్పుడు అనేది సేమ్ ఇలా ఉండకూడదు, రాంగ్. ఇది ఇలా కూడా ఫిల్ చేయకూడదు, ఇలా కూడా ఫిల్ చేయకూడదు. సో ద కరెక్ట్ వే ఆఫ్ ఫిల్లింగ్ ఈజ్ ఒకటి క్లాక్ వైజ్, ఇంకొకటి యాంటీ క్లాక్ వైజ్ ఉండాలి. ఇలా ఫిల్ చేయాలి. ఇదే ఈ రూల్ యొక్క మీనింగ్. సో no 2 electron in an atom can have the same set of 4 quantum numbers. అంటే ఇక్కడ చూడండి, n అనేది 2 2, l is equals to 0 0. సో అంటే అన్నీ సేమ్ ఉండకూడదు. సో ఇక్కడ ప్లస్ హాఫ్ మైనస్ హాఫ్ ఉన్నాయి, ఇక్కడ చేంజ్ అయింది. క్లాక్ వైజ్, ఇది యాంటీ క్లాక్ వైజ్. సో ఇలా చేంజ్ అనేది ఉండాలి. దట్ ఈస్ ద పౌలీస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్. అంటే ఫిల్ చేసేటప్పుడు అనేది ఎలక్ట్రాన్ ఒకటి క్లాక్ వైజ్, ఒకటి యాంటీ క్లాక్ వైజ్ ఉండాలి అని. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఆబ్బో ప్రిన్సిపల్ ప్రకారంగా ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసుకుంటే పోవాలి. హుండ్స్ రూల్ ప్రకారం ఫిల్ చేసేటప్పుడు 1 ఎలక్ట్రాన్ ఈచ్ ఆర్బిట్లో ఫస్ట్ ఫిల్ చేసి, అంటే షెల్లో ఫిల్ చేసిన తర్వాత దాన్ని నెక్స్ట్ ఇలా ఫిల్ చేసుకుంటాం, యాంటీ ఇది ఫిల్ చేసుకుంటూ పోవాలి రిమైనింగ్ అనేది. సో ఇంకా పౌలీస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ ప్రకారం హుండ్స్ రూల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి, హుండ్స్ రూల్లో మీరు ఫిల్ చేసేటప్పుడు ఇలాగనే కాదు, ఇలా కూడా ఫిల్ చేయొచ్చు. బట్ ఒక్కొక్కటే సేమ్గా ఫిల్ చేసుకుంటూ పోవాలి, రిమైనింగ్ మిగిలినవి ఇలా లైక్ దిస్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ పౌలీస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్, హుండ్స్ ప్రిన్సిపల్ అండ్ ఆబ్బో ప్రిన్సిపల్.